కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు మేలు జరిగేలా చూస్తున్నామన్నారు. తాలు తరుగు విషయాల్లో అవకతవకలకు పాల్పడితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సన్నబియ్యం కొనలేదని ప్రతిపక్షాలు అంటున్నాయని, 42 రూపాయలకు సన్నబియ్యం ఇస్తే ప్రభుత్వం ఎంతైనా కొనుగోలు చేస్తుందని చెప్పారు. సన్నబియ్యంపై ₹1 కూడా ఖర్చు పెట్టలేదని, దీనిపై టెండర్ పెట్టి రద్దు చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. ప్రభుత్వం సివిల్ సప్లై శాఖని ఏ విధంగా వదిలిపెట్టిందంటే పూర్తి కియాటిక్ పరిస్థితి, అస్తవ్యస్త పరిస్థితి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోన్ 58,000 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాసెస్ 11,000 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర నుంచి రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యము వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ బ్యాంక్ గ్యారంటీ, ఎనీ ప్రొవిజన్ 20,000 కోట్ల ధాన్యం వదిలిపెట్టిపోయారు. ఆ స్థితిలో సివిల్ సప్లైస్ శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాకు అప్పచెప్పి గత 6 నెలలుగా పరిస్థితిని చక్కదిద్దడానికి అన్ని విధాలుగా రైతులకి, కన్స్యూమర్స్ కి మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే పూర్తిగా అబద్ధపు మాటలతో, అసత్యాలతో మమ్మల్ని ప్రజల్లో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం కంటే మేము ముందు మొదలు పెట్టినాం, ఎక్కువ కేంద్రాలు ఓపెన్ చేసినాం, ఎక్కువ కొనుగోలు చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజుల్లో రైతులకి పైసలు అందే విధంగా చేసినాం. మొన్న కేబినెట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విప్లవాత్మక స్టెప్ తీసుకొని తడిచిన ధాన్యాన్ని, దెబ్బతిన్న ధాన్యాన్ని ఎంఎస్పి ధరకి కొనుగోలు చేస్తాం. అది ఎఫ్సిఐకి సప్లై చేయలేకపోయినా ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి కేబినెట్ లో తీర్మానం చేసి కలెక్టర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ జరిగే నష్టాన్ని మరి ప్రభుత్వమే భరించి రైతులకు ఇబ్బంది కాకుండా చూసిన ప్రభుత్వం మాది. ఉన్న 7,200 మహిళా సంఘాల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, 3,000 మిల్స్ ఉన్నాయి. ఏది ఈ కొనుగోలు ఆపరేషన్స్ లో, ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ లో మేము కమిషన్లు దొబ్బినమాట, 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత